ఆధార్ సెంటర్ల దగ్గర జనం ఆగమానం. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే జనం గగ్గోలు. తాండూరులో మీ సేవా కేంద్రం వద్ద తోపులాట. టోకెన్ల కోసం జనం పడిగాపులు. ఆధార్ సెంటర్ల వద్ద కిలోమీటర్ల వేర క్యూ లైన్. అర్హులందరికీ పథకాలు అమలు చేస్తామన్న మంత్రి పొంగులేటి. ప్రభుత్వం దృష్టిలో అర్హులు అంటే ఎవరు? ఎప్పుడు అప్పుల గురించేనా? జనం తిప్పల గురించి అప్పుడప్పుడైనా మాట్లాడరా? ఇక చూడురాయ, తెలంగాణలో ప్రజలందరూ ఏ విధంగా రోడ్ల మీద, మహిళలు, నా ఆడబిడ్డలందరూ ఏ విధంగా రోడ్ల మీద నిలుచుంటున్నారో చూడురి. కిలోమీటర్ల మేర లైన్లా. తెలంగాణ అప్పుల పాలైపోయింది. కాళేశ్వరం 1,00,000 కోట్లు జరిగినాయి. ఉద్యోగాలు రాలే. దొరపాలన, నా లొట్టపీస్ పాలన. మీరు చేస్తున్నదేమిరా? కాకరకాయ పాలన చేస్తున్నారా? లేకపోతే కరివేపాకు పాలన చేస్తున్నారా? మీరేం పాలన చేస్తున్నారు? మీరేం చేస్తున్నారంటే నీళ్ళ మీద బుడగ పాలన చేస్తున్నారు. ఇక చూడుర్రి, ఆడబిడ్డలను అందరినీ రోడ్ల మీద నిలబెట్టే ప్రయత్నమా? ఏడిపోతున్నది నా తెలంగాణ? ఏమైపోతున్నది నా తెలంగాణ? ఎందుకోసం ఇది పరిస్థితి? ఇక చూడుర్రి, మార్పు. ఈ ప్రపంచంలో ప్రతి మూలో ఏదో ఎంతో ఆశగా, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తే ఓ విప్లవం. మార్పు, చేంజ్ పేరుతో ఎంతోమంది నియంతలు కనుమరుగయ్యారు. మరెంతోమంది అధికారం చేజిక్కించుకున్నారు. కానీ ఆ మార్పే అర్థం కాని గొట్టు సబ్జెక్టుగా మారిపోయింది. అదంతా పక్కన పెడితే తెలంగాణలో మార్పు పేరుతో జరిగిన అధికార మార్పిడి తెలంగాణ ప్రజల ప్రాణాల మీదకి వచ్చింది. ప్రజాపాలన దరఖాస్తుల కోసం క్యూ లైన్లు, ఆధార్ సెంటర్ల వద్ద పడిగార్పులు కాసే దుస్థితికి తీసుకొచ్చింది. ఈ చిత్రాలు, జనం కష్టాలు చూస్తుంటే ఓ సినిమా డైలాగ్ గుర్తు తెస్తుంది. లీడర్ సినిమాలోని సంభాషణ ఓసారి చూద్దాం. రానా, బిల్లు పాస్ అవుతుందంటారా? గొల్లపూడి, కాదయ్యా. రానా, నేరం చేసిన వాడికి శిక్షిద్దామంటే ఏంటి సార్ ఈ బల్పు వీళ్ళకి? గొల్లపూడి, అక్కడే పొరపాటు. అవినీతి మనకే అవసరం. మన సొమ్ము పోతుంది. ఇలాంటి చట్టాలు చేసే వాళ్ళు తృప్తిపరిచామనుకో, రేపు అవినీతి చేసే అవకాశం మనకు ఉండదు కదా. రానా ఏమంటాడంటే, ప్రజలు తిరగబడరా? వాళ్ళేమైనా పిచ్చోళ్ళా? గొల్లపొడి, సమాధానాలు అడిగి వినే తీరిక ఎవరికీ ఉండదయ్యా. ఒకడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు. వాడి దగ్గర చికెన్ ముక్క లాక్కున్నామనుకో, అన్నంలో పప్పు కలుపుకొని తింటాడు. పప్పు లాక్కున్నామనుకో, చారు కలుపుకొని తినుకుంటారు. అన్నమే లాక్కున్నామనుకో, వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు. అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి. అప్పుడు వాడు ఎగిరి గంతేసి పనిని, బిర్యానీని మర్చిపోయి మన దగ్గర బానిసలా పడి ఉంటారు. సమాధానాలు ఎక్కడికి కావాలయ్యా, అది మనం పాలసీ. వారవ్వా రానా, కానీ అది తప్పు కాదు కదా సార్, అది తప్పు కదా సార్ అంటే, కాదయ్యా, ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇలా ఉంటేనే వాడికి ఓటేస్తారు. వాళ్ళను మనం అలాగే ఉంచాలి. వాళ్లకు మన మీద ఆశ లేదు, మనకు వాళ్ళ మీద హక్కు లేదు. రానా, ఓసారి చేయట్టు ఇవ్వండి సార్. ఈ చేతిలో గాంధీ గారిని తాకి ఉంటారు, ఈ చేతితో అదే కళ్ళతో నెహ్రూ గారిని చూస్తుంటారు. ఇంత తెలివి, ఇంత అనుభవం ఎందుకు సార్? నయా పైసా ఉపయోగం ఉండదు. అలాంటప్పుడు మీరు ఉంటే ఎంత, పోతే ఎంత అంటూ గతంలో ఈ సినిమా గురించి సూచనం. ఇది ఓ సీనియర్ శాసనసభ్యుడికి ముఖ్యమంత్రికి మధ్య జరిగే సంభాషణ. దీన్ని ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు, కాంగ్రెస్ మార్కు పాలనకు అన్వయిస్తే సరిగ్గా సూట్ అవుతుంది. మార్పు పేరుతో గత పాలకులను మారిస్తే సామాన్యుడి కష్టం తెచ్చుకున్న నోటికాడి బిర్యానీని రైతు బంధు, రైతు బీమాలాగా లాగేసింది. పప్పుచారు, మిగతా సంక్షేమ పథకాలు గుంజేసుకున్నారు. ఇప్పుడు అన్నీ ఫ్రీ, 6 గ్యారెంటీలు అంటున్నారు. వాటి కోసం జనం ఉపాధిని, ఆదాయాన్ని వదిలేసి ఆధార్ సెంటర్లు, ఈ సేవ, మీ సేవ సెంటర్ల ముందు పడిగాపులు కాస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఆధార్ సెంటర్ ముందు టోకెన్ల కోసం పడిగాపులు కాస్తుండడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదేనా కాంగ్రెస్ మార్పు? అసలు జనం ఇబ్బందులకు సమాధానం చెప్పేది ఎవడు? మీకు దిక్కుమాలిన గ్యారెంటీలకు గైడ్లైన్స్ ఏంటి? ఏ పథకాన్ని, ఏ డాక్యుమెంట్ సమర్పించాలో చెప్పకుండా ఈ గందరగోళం దేనికి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. రైట్, మీరు అందరూ చూసే ఉంటారు. ఇదేం సినిమా? లీడర్ అనే సినిమా చూసి ఉంటారు. లీడర్ అనే సినిమా గొల్లపూడికి రానా మధ్య జరిగిన సంభాషణ మీ అందరికీ గుర్తుంటుంది. అయితే ఇక్కడ జరిగే విషయం ఏంది అంటే, తెలంగాణ ప్రజలారా మీరు పొరపాటు పడద్దు. వాస్తవం ఇక్కడ చెప్పింది ఏందంటే, ఇంత బిల్లు పాస్ అవుతుందంటే కాదన్నాడు. ఏంటి సార్ వీళ్ళని శిక్షిద్దామంటే ఇంత బలుపు దేనికే అని అడిగితే, అవినీతి సొమ్ముతో అవినీతి మనకు అవసరం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మరి ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అంటే, వాళ్ళు బిర్యానీ దీంట్లో కాడ గుంజుకున్నాం అనుకో, చికెన్ తెచ్చుకుంటారు. చికెన్ కూడా గుంజుకున్నాం అనుకో, షారు పోసుకుంటాం, పప్పు షారును కూడా గుంజుకున్నాం అనుకో, అన్నంలో ఏదో అన్నాన్నే గుంజుకున్నాం అనుకో, గుంజుకొని బియ్యం ఉచితం అన్నాం అనుకో, ఒక్కసారిగా ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తారు. ఇవన్నీ మర్చిపోతారు అనే కాడికి వచ్చింది. ఇప్పుడు అంతేందుకే, కోళ్ళని తీసుకొచ్చి 4 గింజలు తలితే అది మొత్తం అన్ని మర్చిపోయి మేస్తుంది. దాని మీద మళ్ళీ మనం పనిచేయమా?
కోసుకొని తినరా? గదే జరుగుతుంది. మన బ్రతుకులు కూడా గదే అని చెప్తున్నారు. ఇది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో జరిగిన సంఘటనకు సంబంధించి ఉదాహరించిన అంశం. ఈరోజు చూడరు తెలంగాణ ప్రజలారా, వాస్తవాలు ఇంత దగ్గరగా ఉంటే ఏదో ఆలోచించి ఏదో చేద్దాం అనుకుంటే ఎట్లా చెప్పురు మీరే? ఇంత ఘోరంగా మోసపోతున్నాం. లీడర్ సినిమాను రిపీట్ చేస్తూ ఉన్నది. ఏం చేద్దాం చెప్పుర్రి? ఇంతకంటే దారుణం ఏమైనా ఉన్నదా? నేను ఎందుకు చెప్తున్నా అంటే మీ చేతులలో ఉన్న ఏంది చికెన్ బిర్యానీని, నోటికాడ బిర్యానీ అంటే రైతు బంధు కానీ రైతు బీమాను కానీ గుంజుక లాగేసుకున్నారు కదా. పప్పుచారు అంటే మిగతా పథకాలను కూడా లాగేసుకున్నారు కదా. ఆఖరికి ఇప్పుడు మిగతా ఏది సంక్షేమ పథకాలన్నీ లాగుకొని మీకు అన్నీ ఫ్రీ అని 6 గ్యారంటీలను తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ ప్రజలను అట్టేట ముంచే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇది ఎంత దారుణమైన విషయం! ఇది ఎంత కడుపుమంట! ఇది ఎంత ఆగ్రహావేశాలకు! ఇదా 6 గ్యారంటీల పేరుతోని తెలంగాణలో అంగడి సరుకుల ప్రజలను రోడ్ల మీద నిలబెట్టడం ఎంత దారుణమైన విచిత్రం! ఆధార్ కార్డు కోసం అసలు ఏ డాక్యుమెంటు ఏ పథకానికి సమర్పించాలో ప్రభుత్వానికే సరైన ఆలోచన లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక మనం ఏం మాట్లాడతాం చెప్పురు తెలంగాణ ప్రజలారా? ఓ పక్కన హత్య రాజకీయాలు, ఇంకో పక్కన కుర్చీ కింద కొట్లాట, ఇంకో పక్కన ఇల్లులు గుర్చేసే పరిస్థితి, ఇంకో పక్కన ఏంది ఇళ్లలో 10 లక్షల ఆస్తి నష్టం జరిగిన పరిస్థితి, ఇంకో పక్కన సంక్షేమ పథకాలను రద్దు చేసే పరిస్థితి, ఇంకో పక్కన మార్పు పేరుతో జరిగిన ఘోరమైన పరిస్థితులను. ఇప్పుడు ఏం కోరుకుందాం తెలంగాణలో? ఎవరి కోసం ఈ తెలంగాణ అనుకుందాం? 1200 మంది విద్యార్థులు అమరవీరులు బలిదానం అయిపోయిన తర్వాత ఆంధ్ర కుక్కల దగ్గర, ఆంధ్ర నక్కల దగ్గర, ఆంధ్ర సన్నాసుల దగ్గర బూట్లు మోసినోడు, బూట్లు దుడిచినోడు వాళ్ళందరూ సన్నాసులందరూ వాళ్ళు వచ్చి ఈరోజు మన తెలంగాణను పరిపాలిస్తా అంటే మనం ఏం చేయాలి చెప్పుడు తెలంగాణ ప్రజల? గిదా మనం తెచ్చుకున్న తెలంగాణ? మీరే ఆలోచించుకోరి, ఈ విషయాన్ని కూడా మీకే వదిలేస్తున్నా. ఎందుకంటే రేపు జరగబోయే పరిస్థితులు ఎట్లున్నాయి, ఏం కథ అనేది కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది.